చెయ్యాల్సిందంతా చేసి మూగబొద్దులా మాట్లాడవే. అత్తమామల్ని అమ్మ నాన్నల్లా చూసుకునేంత గొప్పవాడే మాల్లుడు. భార్యని బంగారంలా చూసుకునే ఉత్తముడే మాల్లుడు. అలాంటి మనిషిని బాధ పెట్టి నువ్వే బాగుపడతావే. గృహహింస కింద ఒక చట్టం ఉంది. భార్యాభర్తల్లో ఎవరు ఎవరిని బాధ పెట్టినా అది గృహహింస కింద వస్తుంది. మాట్లాడేది సావిత్రినా? అవును. మీరు? నా పేరు అమృత, నార్సింగ్ ఎస్ఐని. ఒకసారి పోలీస్ స్టేషన్కి వస్తారా? మీతో మాట్లాడాలి. నాతోనా? నాతో మీరు మాట్లాడడం ఏంటి? ఎవరికి ఫోన్ చేయబోయి ఎవరికి ఫోన్ చేశారో ఏమో, ఒకసారి చూసుకోండి. మీ పేరు సావిత్రే కదా? అవును. మీ నాన్న పేరు రఘురామయ్య కదా? అవును. అయితే మాట్లాడాల్సింది నీతోనే. కంప్లైంట్ వచ్చింది నీ గురించే. కంప్లైంట్ ఇచ్చారా? ఎవరు? మీ నాన్నే. మీ నాన్నే కంప్లైంట్ ఇచ్చారు. ఆ విషయం గురించే మాట్లాడాలి. త్వరగా రా. ఎండల్లో వానొస్తే వర్షాకాలం వచ్చింది అన్నంత సంబరపడతాం. నా పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. సావిత్రి అమ్మా నాన్న ఊరు నుంచి వచ్చారు, తనతో మాట్లాడతారు అనగానే చాలా భయపడ్డాను. నిజం ఎక్కడ చెప్పేస్తుందో, నా ప్లాన్ ఎక్కడ ఫెయిల్ అవుతుందో అని చాలా టెన్షన్ పడ్డాను. చెప్పలేదుగా? అదే కదా నేను షాక్ అయింది. సావిత్రి మాట మీద ఇంత స్ట్రాంగ్ గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అమ్మా నాన్న ఫోర్స్ చేసినా చెప్పలేదంటే గ్రేట్ కదా. అప్పుడప్పుడు నేను అదే ఫీల్ అవుతాను. అనవసరంగా సత్య విషయంలో అడ్డొచ్చి నాకు శత్రువు అయింది, కానీ అదే నా ఫ్రెండ్ అయ్యుంటే ఎంత బాగుండేదా అనిపిస్తుంది. అదే సావిత్రి గొప్పతనం. తన్ని అభిమానించిన వాళ్లే ఉండరు. మంచిగా ఉంటే అందరూ అభిమానిస్తారు, కానీ శత్రువు కూడా అభిమానించే మంచితనం సావిత్రి దగ్గరుంది. నా కోసం, నాకిచ్చిన మాట కోసం తన అమ్మా నాన్నను కూడా ఎదిరించి మాట నిలబెట్టుకోవాలి అని చూస్తుంది. సావిత్రిని అంత బలంగా లాక్ చేసావు. నేను లాక్ చేసినా తప్పించుకోవాలని సావిత్రి డిసైడ్ అయితే నేను కూడా చేయగలిగింది ఏమీ ఉండదు. మాట కోసం ప్రాణాలు ఇస్తారంటే నమ్మలేదు. సావిత్రిని చూశాక నిజమే అనిపిస్తుంది. అభిమానానికి పగకి అస్సలు పడదు. అలాంటిది పగని ప్రేమిస్తున్నావు, తర్వాత బాధపడతావు. నేను ప్రేమిస్తుంది సావిత్రి కమిట్మెంట్ని, సావిత్రిని కాదు. ఆ విషయంలో నేను ఎప్పుడు క్లారిటీగానే ఉంటాను. మన కోసం పడే కష్టాన్ని మనం ఎప్పుడూ అభినందించాలి. సావిత్రి సత్యకి చాలా దూరం జరిగింది చంద్ర. అమ్మా నాన్న మాట కూడా వినలేదు అంటే సత్య నా వాడయ్యే రోజు దగ్గరలోనే ఉందన్నమాట. మనకన్నా తను స్ట్రాంగ్గా ఉన్నప్పుడు అందులో అనుమానమే లేదు. సత్య నా వాడైన మరుక్షణం సావిత్రిని నీ దాన్ని చేసుకో. మీ ఇద్దరికి ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను. సత్య నీకు దగ్గరైతే సావిత్రి నాకు దగ్గరైనట్లే. ఆ రోజు త్వరలోనే రాబోతోంది. నా మనిషిగా నా సత్య నా జీవితంలోకి వచ్చే ఆ క్షణం ఎంత త్వరగా వస్తుందా అని ఎదురు చూస్తున్నాను.
ఇంతసేపు ఎక్కడికెళ్లారండి? పోలీస్ స్టేషన్కి వెళ్ళొస్తున్నాను. పోలీస్ స్టేషన్కా? ఎందుకు? కంప్లైంట్ ఇవ్వడానికి. కంప్లైంటా? ఎవరి మీద? ఆ ఊర్మిళ మీద కంప్లైంట్ ఇచ్చారా? మన బంగారం మంచిది కానప్పుడు ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చి ప్రయోజనమే ఉందండి? ఇచ్చింది మన బంగారం మీద. నా కూతురు నా అల్లుని మానసికంగా బాధ పెట్టడమే కాక ఏ కారణం లేకుండా తనకి దూరం కావాలని చూస్తుంది అని కంప్లైంట్ ఇచ్చాను. ఎంత పనిచేశారండి? కన్న బిడ్డ గురించి ఎవరైనా ఇలా కంప్లైంట్ ఇస్తారా? కన్న బిడ్డని నువ్వనుకుంటున్నావు జానకి. కన్న వాళ్ళమని అదనుకుంటుందా? అది బాగా పెద్దదైపోయింది. నా బ్రతుకు నా ఇష్టమనేంత పెద్దదైపోయింది. మొక్కకి పురుగు పడితే దులిపేస్తే పోతుంది, చెట్టుకు పురుగు పడితే మందు కొట్టక తప్పదు. చెట్టుని బిడ్డని ఒకే ఘాటన కట్టేస్తున్నారా? చేలో కలుపు పడితేనే అల్లాడే రైతు గుండె నాది. నా బిడ్డ బ్రతుకులో కలుపు పడింది, తట్టుకోగలదా? పీకేయాలి, తప్పదు. ఏవైనా పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం మంచిది కాదండి. మరేం చేద్దామో నువ్వే చెప్పు జానకి. కొడదామా? తిడదామా? మాట్లాడితేనే మీకు సంబంధం లేదంది, ఇంక తిడితే కొడితే ఊరుకుంటుందా? మాట వినకపోతే గొడ్డుని ఊరి మీద వదిలేస్తాం, బిడ్డని వదిలేయగలమా? మన మాట విననప్పుడు వినేవాళ్లతోనే చెప్పించాలి. అందుకే మనసుకి కష్టంగా ఉన్నా ఈ పని చేశాను. మనం మాట్లాడినట్లు వాళ్ళెందుకు మాట్లాడతారండి? హ! దాన్ని నానా బాధలు పెడతారు. ఆ బాధ అల్లుడిగారు పడే బాధ కన్నా పెద్దది కాదుగా. ఇంతకాలం దాని మీద ప్రేమ చెయ్యెత్తకుండా చేసింది. అందుకే అది మనం తలదించుకునేలా చేస్తుంది. కూలిమి సెగ తగిలితేనే ఇనుమైనా వంగేది. ఈ విషయంలో ఇంతకన్నా మనం చేయగలిగింది ఏమీ లేదు. సార్, నీకోసం ఎవరో వచ్చారు సార్. నాకోసమా? ఎవరు? ఎవరో మేడం సార్. సావిత్రి వచ్చి ఉంటుందా? వస్తున్నాను, పద. సరే. అత్తయ్య, మీరేంటిలా? రండి, లోపలికి రండి. ఆ ఆఫీసులో అందరి ముందు ఎందుకులే బాబు. ఏమైంది అత్తయ్య? ప్రపంచంలో ఎక్కడా జరగనివన్నీ మనింట్లోనే జరుగుతున్నాయి. ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు? ఏమైంది నీకు అంటే దానిష్టానికి అది మాట్లాడింది. నా ఇల్లు నా ఇష్టం అంటూ ఆయనకే ఎదురు తిరిగింది. అలా మాట్లాడుతుందని తెలిసే వద్దు అన్నాను. నువ్వు వద్దు అన్నా మేం చూస్తూ ఎలా ఊరుకుంటాం? ఒక్కటి అనుకున్న ఇద్దరూ దూరం అయితే నష్టం ఆ ఇద్దరికే కాదు, ఇద్దరి కుటుంబాలకు కూడా. అందుకే
కారణం తెలుసుకోవాలని ఎంత ప్రయత్నించినా మొండిగా మాట్లాడింది. ఆ మాటలు తట్టుకోలేక మీ మావయ్య గారు మాటలతో అది వినదు అని వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారట. మంచిదో చెడ్డదో కన్నబిడ్డ కదయ్యా. కంప్లైంట్ ఇవ్వటం ఏంటంటే మీ మావయ్య నా మాట వింటలేదు. సావిత్రి మీద కంప్లైంట్ ఇవ్వటం ఏంటత్తయ్యా? అసలు ఏమని ఇచ్చారు? నా కూతురు నా అల్లుడితో కాపురం చేయనుంటుంది, ఏదో ఒకటి చేసి దానికి బుద్ధి చెప్పమని కంప్లైంట్ రాసిచ్చి మరీ వచ్చారట. బిడ్డలన్నాక తప్పు చేస్తారు, కొట్టో తిట్టో సర్ది చెప్పుకోవాలి కాని కన్నబిడ్డ మీద కంప్లైంట్ ఇవ్వడం ఏంటి బాబు? కన్నవాళ్ల కన్నా గొప్పగా వాళ్లేం చేస్తారు? చేయని తప్పులకు శిక్షించి తప్పులు చేసిన వాళ్ళని రక్షించడానికి అలవాటు పడిన వాళ్ళకి మంచి చెడు ఏం అర్థం అవుతుంది? ఇప్పుడు దాన్ని స్టేషన్కి తీసుకెళ్లి ఏం చేస్తారో ఏమో అని భయంగా ఉంది బాబు. అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. మీరేం భయపడకండి అత్తయ్య, సావిత్రికి ఏం కాదు. పోలీసులంటే తప్పు చేసేవాళ్లే కాదు, 10 మంది కోసం ప్రాణాలిచ్చేవాళ్ళు కూడా ఉంటారు. నా భయం అది కాదు బాబు. కన్న తండ్రే వచ్చి కంప్లైంట్ ఇచ్చాడంటే వాళ్ళ కళ్ళకి అది ఎలా కనిపిస్తుంది? నలుగురి దృష్టిలో అది ఎంత దిగజారిపోతుంది? అంత పరిస్థితి ఏం రాదు. ఆ విషయం నేను చూసుకుంటాను, మీరు ధైర్యంగా ఉండండి. సావిత్రి నన్ను వద్దనుకుంటోంది కానీ తనని నేను వద్దనుకోవడం లేదుగా. నా భార్యని ఇబ్బంది పడనిస్తానా? ఈ విషయం నాకు వదిలేయండి. నమస్తే మేడం. నమస్తే. గోపాల్ టీ చెప్పు. అలాగే మేడం. లక్ష్మి మేడం, సావిత్రి అనే అమ్మాయిని స్టేషన్కి రమ్మన్నాను, వచ్చిందా? ఇంకా రాలేదు మేడం. రాలేదా? సరే, 1 గంట చూసి రాకపోతే ఆ అడ్రస్కి వెళ్ళి తీసుకురండి. అలాగే మేడం. ఎవరమ్మా? సావిత్రినండి, రమ్మన్నారంట. ఓ, నువ్వేనా? రా. కూర్చో. మంచినీళ్ళు తాగుతాం. వద్దండి, థ్యాంక్స్. ఏం చదువుకున్నావు? ఇంటర్. పై చదువులు చదువుకోవాలని అనిపించలేదా? మా వాళ్ళు చాలన్నారు. మీ వాళ్ళంటే? మా నాన్న, అమ్మ. సో మీ అమ్మా నాన్న మాట బాగానే వింటావన్నమాట. మరి భర్తతో కాపురం చేసే విషయంలో వినకపోవటానికి కారణమేంటి? సహజంగా మా దగ్గరికి మా అల్లుడు మంచివాడు కాదు, మా అమ్మాయి అత్తామామలు వేధిస్తున్నారు, ఆడబడుచు సాధిస్తుందంటూ అలాంటి కేసులు చాలా వస్తుంటాయి. నీకు అలాంటి ప్రాబ్లం లేదనుకుంటాను. మరింక ప్రాబ్లం ఏంటి? మీ నాన్నగారే స్వయంగా వచ్చి నా కూతురు మా అల్లుడిని మానసికంగా వేధిస్తుందంటూ కేసు పెట్టారంటే భర్తను అలా బాధ పెట్టడం తప్పు కాదా? ఏ తండ్రి కూతురు గురించి ఇలాంటి కంప్లైంట్ ఇవ్వరు. నా సర్వీసులో నేను చూసిన మొదటి కేసు ఇది. మీ నాన్న కేసు పెట్టాడు కాబట్టి నువ్వేదో నేరం చేశావని నేను అనడం లేదు. కారణం లేకుండా ఏ ఆడపిల్ల చేజేతులారా కాపురం పాడు చేసుకోదు. మీ వాళ్లతో చెప్పలేని నీ కారణమేదో నీకు ఉండే ఉంటుంది. ఏంటా కారణం? నాకు ఆయనతో కలిసి బతకడం ఇష్టం లేదు, అదే కారణం. ఒంటి మీద బట్టను వద్దనుకున్నా చిరిగిందనో కలర్ బాగోలేదనో
డిజైన్ సరిగా లేదనో ఏదో ఒక కారణం ఉంటుంది. నువ్వు వద్దనుకుంటున్నది భర్తని, బట్టను కాదమ్మా. ఇన్ని రోజులు కాపురం చేశాక ఈ రోజు ఇష్టం లేదన్నది సరైన కారణం కాదు. చూడమ్మా, సమస్య ఇదని చెప్పు, నీ సమస్యను నేను పరిష్కరిస్తాను. నా సమస్య అదేనండి. ఆడపిల్లవు కదా అని పద్ధతిగా మాట్లాడుతున్నాను. మా పద్ధతిలో మాట్లాడేలా చేయకు. నా సమస్యలు నాకున్నాయండి, అవి మీతో చెప్పాల్సిన అవసరం లేదు. కలిసి ఉండడం కుదరదనుకున్నాను, అందుకే విడిపోవాలనుకున్నాను. నీ నిర్ణయం వల్ల మీ నాన్నగారు ఎంత బాధపడుతున్నారో తెలుసా? నీ భర్త ఎంత బాధపడుతున్నాడో తెలుసా? నేను నా బాధ గురించి ఆలోచిస్తున్నాను. ఏ మంచిగా మాట్లాడుతుంటే అర్థం కాదా? బుద్ధిగా మీ నాన్న మాట విని భర్తతో కాపురం చేసుకో, లేదంటే గృహహింస చట్టం కింద కేసు ఫైల్ చేసి లోపల వేస్తాను. చూడండి, మీరు బెదిరిస్తే బెదిరిపోవడానికి నేనేం చిన్నపిల్లని కాదు. ఇష్టం లేని కాపురం బలవంతంగా చేయించాలని చూస్తున్నారని నేను కోర్టుకు వెళ్ళాననుకోండి, పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుగా. నా గురించి ఆలోచించడానికి, నన్ను ప్రెజర్ చేయడానికి మీరెవరండి? మీ నాన్నగారే స్వయంగా వచ్చి కేసు పెట్టారు, యాక్షన్ తీసుకోవాలి కదా. కాపురం చేసింది చెయ్యాల్సింది మా ఆయన, నేను. కంప్లైంట్ ఇస్తే ఆయన ఇవ్వాలి, నేనివ్వాలి. మా కాపురం గురించి ఎవరు కంప్లైంట్ ఇస్తే పిలిపించి బెదిరిస్తారా? చూడు, ఎస్ఐగా కాదు, సాటి ఆడదానిగా చెప్తున్నాను. మీ నాన్నగారు చెప్పిన దాన్ని బట్టి నీ భర్త చాలా మంచివాడని తెలుస్తుంది. అలాంటి వ్యక్తిని దూరం చేసుకుని ఎందుకు నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు? బాగు చేసుకుంటున్నానో నాశనం చేసుకుంటున్నానో నాకు తెలుసు. మీ నాన్నగారి బాధ చూసి నేను మాట్లాడి సెటిల్ చేస్తానని మాటిచ్చాను. పైగా నీ గురించి కేసు కూడా ఫైల్ చేశారు. మానసికంగా నన్ను వేధిస్తున్నారని నేను కేసు ఫైల్ చేయొచ్చా? ఎవరి మీద? కేసు పెట్టిన వాళ్ళ మీద. మీ నాన్న మీద? కేసులు పెట్టి నన్ను ఇలా బాధ పెట్టాలని చూస్తే చివరికి అదే జరుగుతుంది. చెప్పండి ఆయనకి. హలో. హలో, ఎవరండి? నేనండి, ఎస్ఐ అమృతను మాట్లాడుతున్నాను. ఓ మీరా, నమస్తే. చెప్పండి. పిలిపించారా? మాట్లాడారా? మాట్లాడాను. ఏముంటుంది? కారణం చెప్పిందా? కాపురం చేసుకుంటానంటుందా? కంప్లైంట్ ఇస్తానంటుంది. మీరొచ్చి కంప్లైంట్ ఇస్తుంటే కూతురి మీద కంప్లైంట్ ఇవ్వటమేంటా అనుకున్నాను. కానీ మీ అమ్మాయితో మాట్లాడాక అర్థమైంది కంప్లైంట్ ఎందుకు ఇచ్చారు. ఏమైందండి? ఏమంది? పద్ధతిగా పిలిపించాను, మాట్లాడాను. నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. పైగా నన్ను మానసికంగా వేధిస్తున్నారు అని మీ మీద కంప్లైంట్ ఇవ్వచ్చా అని ఎదురడిగింది. అలా మాట్లాడే అమ్మాయితో మేం మాత్రం ఏం మాట్లాడగలం? పైగా మేజర్ గట్టిగా మాట్లాడితే మా మీద కూడా ప్రెస్ మీట్ పెట్టేలా ఉంది. అందుకే ఏం మాట్లాడలేకపోయాను. సారీ అండి, మీరిచ్చిన కంప్లైంట్కి న్యాయం చేయలేకపోయాను. ఏమైందండి? గొప్ప కూతుర్ని కన్నామే. కాపురం చేసుకోమ్మా అంటే
మన మీదే కంప్లైంట్ ఇస్తానందంట. మన మాట ఎలాగూ వినడం లేదు. కనీసం ఆ పోలీసుల మాటైనా వింటుందని ఆశపడ్డాను. వాళ్ళ దగ్గర కూడా మనతో మాట్లాడినట్టే మాట్లాడిందంట. కూలే కాపురాలు నిలబెట్టుకోవాలని ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఈ కర్మేంటే చక్కటి కాపురంలో కోరి నిప్పులు పోసుకుంటుంది.